నెరవేర్చాలని తెలియజేస్తున్నాం. సాదిక్ గారు, లాస్ట్ టైము మీరు మాట్లాడేటప్పుడు చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరిగితేనే పాలన గాడిన పడుతుంది, ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయిస్తే ఆ మంత్రులు వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు అని చెప్పి. బట్ ఇప్పుడు సరే ఏప్రిల్ 3న ఉండబోతోంది అనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఆ మిగిలిన 6 శాఖలు ఎంతవరకు సామాజిక అంశాలు, లేకపోతే ఇందాక మనకి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రాంతీయాలు చూసుకోవాలి, మహిళలు అండ్ సామాజిక పరంగా ఇన్ని అంశాలను బేరీజ్ వేసుకొని వాళ్ళు ఈ కూర్పు చేయాలంటే ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే సామాజిక వర్గాల కూర్పు యొక్క సంఖ్య ఎక్కువ ఉంది, మంత్రివర్గ స్థానాల సంఖ్య తక్కువ. 18 స్థానాలు ఉంటే మనకు 25 నుంచి 30 సామాజిక వర్గాల కూర్పు, 25 ఖచ్చితంగా సామాజిక వర్గాల కూర్పును వీళ్ళు ఏం చేస్తారంటే జనాభా నిష్పత్తితో చూసి ఆ జనాభా ప్రాతిపదికన ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. చాలా ఇది కొంత భాగంగా చూస్తే నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనము గత చరిత్రలో చూస్తే ఇప్పుడు ఎస్సీలకు ప్రాతినిధ్యం మంత్రివర్గంలో ఇవ్వలేదా? కానీ ఇచ్చినంత మాత్రాన ఎస్సీలు అభివృద్ధి చెందారు. బీసీలకి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తే బీసీ కుల వర్గాల గురించి పోరాటం చేశారు. ఎస్సీలకి ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు తమ వర్గం కొరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీ అధిష్టానానికి సంబంధించిన లైన్ గీత దాటి మాట్లాడారు. అటువంటప్పుడు ఈ సామాజిక కూర్పుల అవసరం ఉందా అంటే సంతృప్తి పరచడానికి మాత్రమే, ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చినామని చెప్పుకోవడానికి మాత్రమే పార్టీలు చేసే ఒక వ్యూహం. కానీ ఆ సామాజిక వర్గాల్లో నుంచి ఎంపిక చేసుకున్న వారు మంత్రులైతే ఆ సామాజిక వర్గానికి అభివృద్ధికి పాటుపడతారన్న ఎక్కడ కూడా చరిత్రలో మీకు కనిపించదు. అంటే ఆ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ సామాజిక వర్గానికి ద్రోహం చేస్తారు. ఆ సామాజిక వర్గానికి ద్రోహం చేసుకుంటూ ఆ సామాజిక వర్గం అరే మావనికి ఒక మంత్రి పదవి వచ్చిందని సంతృప్తి పరుచుకునే మార్గం ఒకటే సామాజిక వర్గాలకు మంత్రి పదవి. కానీ ఆ సామాజిక వర్గాలకు పోరాటం చేసే వారికి ఎవరికి కూడా అటువంటి సందర్భము, అటువంటి ఆలోచన ఉన్న వారికి పార్టీలలో కూడా మంత్రివర్గం ఇవ్వరు. ఎవరైతే పార్టీ అధిష్టానానికి, పార్టీ లైన్కి దాటి మాట్లాడారో వాళ్ళకి మాత్రమే సామాజిక కూర్పులో ఉంటుంది. ఆ సామాజిక కూర్పు ఒక వ్యూహం, ఒక నామకే వాస్తే, ఒక ప్రొసీజర్. ఇకపోతే నెంబర్ 2, జాప్యం ఎందుకు జరిగింది? జాప్యం మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే తప్ప. అంటే జాతీయ పార్టీలను గెలిపించుకుంటే అధిష్టానం నుంచి సందేశాలు వచ్చే వరకు ఆయన 2 నెలల్లో ఒక 2 మంత్రులతో నడిపిండు. అసలు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా ఒగ్గోలేనా? అందరూ ఎందుకమ్మా అని కవితమ్మతోటి, అమ్మ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా మరి ఆడవాళ్ళకి ఇవ్వట్లేదంటారు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా మరి మగవాళ్ళేనా అని ప్రశ్నించేటువంటి నియంత్రణను మరి ఈరోజు మనం మరి తెలంగాణ మీరు కూడా రేపు తిరస్కరణ గురిగా పోతున్నారు. ఎందుకంటే జాప్యం ఎందుకు చేస్తారు? మీకేం హక్కు ఉంది? ఇన్ వాట్ వే మాకు జాప్యం జరుగుతుంది? మాది పెద్ద పార్టీ. మీది పెద్ద పార్టీ అయితే ఎవరికి కావాలి? మీ పెద్ద పార్టీ ముఖ్యం కాదు, మా ప్రజలు, మా ప్రజా సమస్యలు తీర్చడం మీకు పెద్ద పార్టీ అయితే ఉండొచ్చు. కానీ మీ పెద్ద పార్టీకి మేము ఓటేయడమే అని ప్రజలు ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం? జాప్యం జరిగింది, సామాజిక వర్గాలు ఉన్నాయి ఉంటే ఉండదు. మీ సమస్యలతో మాకు సంబంధం లేదు, మీ సమస్యల పట్ల, మీ పార్టీల పట్ల మాకు సంబంధం లేదని ప్రజలు తమ సమస్యలను వెళ్ళబోసుకుంటారు. మరి పార్టీలు వారి సమస్యలను జేబులో పెట్టు. ఇటువంటి జాప్యం 15 నెలల జాప్యానికి మూల్యం ఎవరు చెల్లించారు? జరిగిన జాప్యానికి మూల్యం ఎవరు చెల్లించారు?
అయితే సాది గారు దీనికి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మంత్రులు ఉన్నా కూడా కింది స్థాయి అధికారులు వాళ్ళే కదా పనిచేసేది. ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకు అధికారులు ఉన్నారు. పని నడుస్తానే ఉంది. దానివల్ల ఎక్కడా మరి కూడా మరి ఏ మరి ఆటంకం మరి జరగలేదనేది కదా. మరి చేయకండి. ఇప్పుడు ఎందుకు విస్తరణ చేస్తున్నారు? చేయకండి. హ్మ్. ఇక చేయకండి. విస్తరణ చేయకండి. ఒక ముఖ్యమంత్రిని పెట్టినట్టు పండి. ఏం మాటలమ్మా అవి? హ్మ్. మంత్రులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మరి? 15 నెలల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది? మాటలకు ఒక సందర్భం ఉండాలమ్మా, ఒక ఆలోచన ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఏదన్నమ్మా ఈ విధానం ఏది? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎక్కడ విధానం ఉందో చెప్పమని. ఏ విధానమో చెప్పమని. అంటే జాతీయ పార్టీలను మనం ఎంచుకొని అధికారంలోకి తీసుకొని వస్తే ఇటువంటియా మనకు? అంటే ఈ పార్టీలు మనకి ఏ సంకేతాలు ఇస్తాయి? మీ పార్టీని గెలుచుకుంటే మరి 15 నెలల తర్వాత మంత్రివర్గం ఉంటుందా? మీకు సమస్యలు ఉండొచ్చు. రాహుల్ గాంధీ కూడా ఒకసారి మాతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి అమ్మ చాలా గమ్మత్ అనిపించింది. భారత్ జోడో యాత్రలో మేము మాట్లాడుతున్నప్పుడు నాకు పార్టీలో అనేక సమస్యలు ఉన్నాయండి, మీరు చెప్పినవి నాతో మాట్లాడుతున్నాం, మేమందరం కూడా కూర్చొని మాట్లాడుతున్నాం. జయరాం రమేష్ గారు ఇమీడియట్ గా కట్ చేస్తారు. మనం సమస్యలు నేను చెప్పొద్దు, ఒక మేధావులతో మనం సమస్యలు నేను చెప్పుకోవద్దు. చెప్పుకుంటే వాళ్ళు ఇంకో విధంగా అనుకుంటారు, మన పార్టీ మీద పట్టులేదని. మన సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యలను తీర్చడం కొరకు మన పార్టీ ఏర్పడింది కాబట్టి మనకు సమస్యలు లేవనే చెప్పాలి, మన సమస్యలు జేబులో పెట్టుకోవాలి. వాళ్ళైతే బహిర్గతంగా చెప్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు మస్తు సమస్యలు ఉన్నాయి. అంటే ఇక ప్రజలకు సమస్యలు లేవా? దట్ ఈస్ యువర్ ఇంటర్నల్ ఆస్పెక్ట్. యువర్ ఇంటర్నల్ ఆస్పెక్ట్. మీ అంతర్గత సమస్యలు ప్రజల మీద రుద్దడానికి మీరు ఎవరు? ఎస్, దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. మీకు అంతర్గత సమస్యలు ఉండొచ్చు, మీరు కొట్టుకోండి, తన్నుకోండి, మీ చావేందు మీరు చావండి. ప్రజలకు అన్యాయం జరిగిందా? 15 నెలలు ప్రజలకు అన్యాయం ఖచ్చితంగా జరిగింది. ఒక ఇంటిలో ఒక వ్యక్తి, నడిపించే వ్యక్తి లేనప్పుడు ఎట్లా ఉంటుందమ్మా? ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా సమస్యలు పోతాయి. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలసిన విషయం అంటే జాప్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ మంత్రి పదవులు లేవు కాబట్టి గాడిన పెట్టలేకపోయిందని చెప్తున్నాను. మూడో ముఖ్యమైన విషయం, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కులమానవి చాలా పెద్ద ఆలోచన. దేశాలకు వెళ్ళినప్పుడు, వేరే శాఖలకు వెళ్ళినప్పుడు మనం చూస్తే ఏంటంటే వాళ్ళ కెపాసిటీ ఆఫ్ డూయింగ్, వాట్ కెపాసిటీ దే కెన్ డూ. వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి, వాళ్ళు ఆ అర్హత నేను ఎస్సీ కావడమా, ఆ అర్హత నేను ఎస్టీ కావడమా, ఆ అర్హత నేను ఒక మైనారిటీ వర్గానికి చెందిన వాడిని కావడం. ఎట్లానమ్మా? ప్రభుత్వాలలో కూర్పుల గురించి ఇవ్వాలి సామాజిక వర్గంలో, కానీ సామాజిక వర్గాల కూర్పుకు విభిన్నంగా ఉండే ఒక్క మంత్రి పదవి ఈ మంత్రి బాగా పనిచేస్తాడా? ఏదో ఒక మాట చెప్పానండి. అనర్గళంగా చెప్పగలిగి, అనర్గళంగా ప్రజల పట్ల ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ఒక విషయం మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి మన్మోహన్ సింగ్ ఏం మంత్రి పదవి, ఏ పదవి ఇవ్వగలం మనం? అట్లాంటి వాళ్ళు ఒక మాట చెప్పమనండి, మన మంత్రి పదవిలో ఒక పేరు చెప్పమనండి. లేరమ్మా. కెపాసిటీ ఆఫ్ డూయింగ్ కాదు. అప్పుడు మేము పార్టీలో ఉన్నప్పుడు మేము ఇది ఇచ్చినాం, పార్టీలో ఉన్నప్పుడు మేము అది ఇచ్చినాం, మేము అన్ని ఇచ్చినాం కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి మనం మొహాన పడేస్తే మనం వాళ్ళని మేలుకో. మంత్రివర్గ కూర్పులో జరుగుతున్న అన్యాయాలు రేపు ప్రజలు భరించకూడదు. ఏ సామాజిక వర్గాల కూర్పుతో సహా వాళ్ళ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ కూడా, వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించి, మీకుందా రేపు పార్టీ ఆ పని చేయగలుగుతుంది? నాకైతే ఆ పేర్లు ఏవి కనిపిస్తాయి. సిగ్గుంది తల్లి. కెపాసిటీ ఆఫ్ డూయింగ్ ఎవరికి ఉందో చెప్పమనండి. ఒక మంత్రి పదవి మీద పట్టు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పమనండి. ఆర్థిక శాఖ మీద, హోం శాఖ మీద, తర్వాత విద్యాశాఖ మీద పట్టు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పమని. వీళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళు గెలిపిస్తే వీళ్ళు పట్టుగా సాధిస్తారు. ఎట్లా నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆ కింద ఉన్నారు కదా సెక్రటరీలు, వాళ్ళు చేస్తారు. మీకెందుకు? కాబట్టి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు మీ అధిష్టానాలు చూడవలసింది కెపాసిటీ. వాళ్ళు ప్రజలకు ఏం చేయగలుగుతారు, ప్రజలకు ఏ విధంగా చేయగలుగుతారు, వారి మంత్రిత్వ శాఖలో ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించగలుగుతారు, ఎట్లాంటి రెవెన్యూను తీసుకోగలుగుతారు, ఎట్లాంటి ఆదాయాన్ని పెంచగలుగుతారు, ఎట్లా ఆదాయాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతారు. ఉందా ఎవరికే? లేదా? కాబట్టి మంత్రివర్గం ఏదో విస్తరణ జరిగితే ఏదో జరుగుతుంది, వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు
సామాజికంగా సంబంధించిన విషయం. ఈ ప్రశ్నలన్నింటికి రాజకీయ పార్టీ సమాధానం